నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమెరికా నుంచి ఇండియాకు ప్రయాణం. నా ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ మీతో కాసేపు షేర్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్. ఇండియా నుంచి పిల్లలతో స్పెండ్ చేయడానికి వచ్చిన పేరెంట్స్కి జరిగే ఫీలింగ్స్ కూడా నాకు. పిల్లల్ని వదిలేసి మళ్ళీ మన ఇండియాకు వచ్చేసి మన రొటీన్లో పడిపోవాలి. పిల్లలు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఇంకా మామూలే, వాళ్ళని వదిలి రావాలంటే చాలా చాలా బాధేస్తూ ఉంది. మనతో కాసేపే నడుస్తారు, ఆ తర్వాత మనము వెళ్ళిపోవాలి కదా లోపలికి. ఇంతదాకా వచ్చారు మా పిల్లలు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలు ఇక్కడ హ్యాపీగా ఉంటారేమో కానీ పేరెంట్స్ మనం బాగా మిస్ అవుతాం కదా పిల్లల్ని. అమెరికాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎవరైనా చూడని వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో నాకు వీలైనంత చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అందుకనే ఇలా మేము వెళ్ళేదారంతా ఇలా చూపిస్తూ వెళ్తున్నాను. ఇప్పుడు మా బ్యాగేజ్ చెక్ ఇన్ అయిపోయింది. ఇంకా మేము ఇప్పుడు స్కాన్కి వెళ్ళాలి. అక్కడ స్కాన్కి వెళ్ళిన తర్వాత వీడియో నాట్ అలౌడ్ కదా, అక్కడ కామ్గా ఉంటాము. ఇప్పుడు మేము ఎస్కలేటర్లో పైకి వచ్చేసాము. మాకు గేట్ నంబర్ 16, అది ఎమిరేట్ ఫ్లైట్ అనమాట, అక్కడికి వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఇలా వెళ్తే అక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అవి మనం ఫ్లైట్ ఎక్కే ముందు మనం ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. మేము ఎక్కే ఇంటర్నేషనల్ ఫ్లైట్కి పక్కనే కొంచెం అటువైపుగా డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఆ డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కాలంటే స్కై వ్యూ బస్సెస్ ఉంటాయి అన్నమాట. ఎస్కలేటర్లో పైకి వెళ్ళి ఆ బస్లో వెళ్ళి ఆ ఫ్లైట్ నంబర్కి వెళ్ళాలన్నమాట. మా అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ఫ్లైట్ టైం అయిపోతుందని. ఇంకా మేము ఉండిపోయాము. మాలాగే ఇలా పేరెంట్స్ అంతా తిరుగుతూ ఉన్నారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ కూడా చాలా బాగుంటుంది ఫుడ్. అది బిజినెస్ క్లాస్ లాంజ్ అయితే ఇంకా డెలిషియస్గా ఉంటాయి ఫుడ్. అది నేను వీడియో పెట్టడానికి మిస్ అయిపోయాను. నెక్స్ట్ టైం తప్పక పెడతాను లాంజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా మాకు ఫ్లైట్ టైం అయిపోయింది, అనౌన్స్ చేస్తున్నారు. చూడండి, వెళ్తూ ఉన్నాం, ఫ్లైట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం మేము. అక్కడ ఉన్న స్టాఫ్ మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. పైన చూడండి, ఫ్లైట్కి ముందు రెడ్ కలర్ బోర్డు, అంతే, అంతవరకే. ఇంకా వీడియోస్ నాట్ అలౌడ్. ఇంకా వెళ్ళిపోవాలి మనం ఫ్లైట్లోకి వెళ్ళిపోయాను. వ్యూ చూస్తూ ఉన్నాను. వ్యూ చూడండి పక్కన ఎంత బాగుందో, ఆ మేఘాలు. అది నాకు విండో సీటే వచ్చింది. ఆ విండో సీట్ పక్కన ఇలా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. నా సీట్లో నేను కంఫర్ట్గా కూర్చున్నాను, చూస్తూ ఉన్నాను అంతా. ఇంకా స్టార్ట్ అవ్వబోతూ ఉంది మా ఫ్లైట్. నాకు చాలా కంఫర్ట్గా ఉంది సీటు. చూడండి నా సీట్ ఎంత బాగుందో. ముందు ఇంత పెద్ద టీవీ ఉంది. ఆ టీవీలో ఇలాంటి అనౌన్స్మెంట్ అనమాట. అంటే మనం ఎలా ఫ్లైట్ ఎంత టైం వెళ్తుంది, ఎన్ని అవర్స్ వెళ్తుంది, మనం ఏం కేర్ తీసుకోవాలి, అదంతా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్లోనూ ఇంకో లాంగ్వేజ్ కూడా చెప్తారు. అది అస్సలు అర్థం కాదు. ఇంగ్లీష్ అయినా వాళ్ళ యాక్సెంట్ వేరు, మనది వేరు కదా. అది కూడా కొద్దిగానే అర్థమవుతుంది నాకు. అది అరబ్బీ అనుకుంటా. ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతా ఉన్నాయి. అవన్నీ చూసి నాతో పాటు మీరు ఎంజాయ్ చేస్తారని. లాస్ట్ దాకా చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారు నాతో పాటుగా. అక్కడ వెళ్తూ ఉంది చూడండి బస్సు, అదే డొమెస్టిక్ ఫ్లైట్స్ కోసమని స్కై వ్యూ బస్సెస్ అనమాట. ఆ బస్సులో వెళ్ళాలి డొమెస్టిక్ ఫ్లైట్ క్యాచ్ చేయడానికి. ఇది బిజినెస్ క్లాస్ సీటు.
సీట్ చాలా కంఫర్ట్గా ఉంది. ఇక్కడ చూడండి పక్కన ఒక మినీ ఫ్రిడ్జ్ లాగా పెట్టారు. అక్కడ వాటర్ బాటిల్స్ ఉంటాయి. ముందు పక్క వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇంకా సైడ్కి కూల్ డ్రింక్స్, పెప్సీ అలాంటివి ఉన్నాయి. మాకు మీల్ పెట్టేశారు, ఫ్రూట్స్ పెట్టారు. ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. డ్రింక్ చేసే వాళ్ళకి డ్రింకు, లేని వాళ్ళకు కూల్ డ్రింక్స్. అలా మేము కూల్ డ్రింక్ తీసుకున్నాము. ఆ తర్వాత చూడండి ఎంత మంచిగా ఫుడ్ చాలా బాగుంది. ఇలా ఇలా తెరిచి చూడండి, అలా పెప్సీ, 7 అప్, ఇంకోటి ఏదో పైన ఏదో పెట్టారు, అది కూడా ఒక కూల్ డ్రింకే. అది మనకు అవసరమైతే అది కూడా మనం తీసుకోవచ్చు అన్నట్టు. ఇలా మేమిద్దరము అలా వచ్చిందనమాట. సీటు కంఫర్ట్గా ఉంది. రెక్లైనర్స్ కనుక మనకు బెడ్ లాగా పెట్టుకొని హాయిగా పడుకొని రిలాక్స్ అవ్వచ్చు. అసలు మాకు జర్నీ చేసినట్టుగా లేదు, హాయిగా ఇంట్లో పడుకున్నట్టుగా ఉంది. అసలు కుదుపులు అలాంటివి ఏమీ కనపడడం లేదు, ఉయ్యాల్లో ఊగుతున్నట్టుగా ఉంది, హాయిగా ఉంది. వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మేము ఈ ఫ్లైట్లో సుమారుగా ఒక 13 అవర్స్ ఉంటాము. ఆ తర్వాత దుబాయ్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగుతున్నాం మేము. చూడండి, దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇలా ఉంటుంది. మేము దిగేసి బయటికి వస్తూ ఉన్నామన్నమాట ఫ్లైట్ దగ్గర నుంచి. ఇక్కడ మళ్ళీ మాకు బ్యాగేజ్ స్కానింగ్ ఉంటుంది. ఆ స్కానింగ్ అయిపోయిన తర్వాత ఇలా కిందకి వచ్చేసి మళ్ళీ వెహికల్ ఉంటుంది. అలా వెహికల్లో కనెక్టింగ్ ఫ్లైట్ దగ్గరికి వెళ్తాం. అక్కడ మేము కూర్చొని వెయిట్ చేయాలి. ఒక రూమ్ ఇచ్చింటారు, ఆ రూమ్లో కూర్చొని వెయిట్ చేస్తాం. కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చిన తర్వాత ఇంకా చూడండి వచ్చేసాం మేము ఆ ఫ్లైట్ దగ్గరికి. ఇంకా ఫ్లైట్ ఎక్కేస్తాం. దుబాయ్ ఎయిర్పోర్ట్లో జ్యువెలరీ చూడండి, నేను ఐడియా కోసం పెట్టాను. ఎంత బాగుందంటే కళ్ళు చమక్ చమక్ అనేటట్టుగా గోల్డ్ అలా ఉందన్నమాట. కానీ ప్రైస్ కూడా అలాగే ఉంది. చూశాను, చాలా డిఫరెన్స్. మన ఇండియాకు ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ గోల్డ్లో ఎంత ప్యూరిటీ మనకు తెలియదు కదా. ఈ గాజులు, పెండెంట్స్, నెక్లెస్ అన్నీ చాలా వెరైటీగా బాగున్నాయి. టౌన్లో ఇంత ఇదిగా లేవంట. ఎయిర్పోర్ట్లో బాగుంది కలెక్షన్ అని ఒకరు చెప్తూ ఉంటే విన్నా నేను. లోపలికి దుబాయ్ లోపటి కంటే కూడా ఎయిర్పోర్ట్లో కలెక్షన్ బాగుంది అంట. మనం రేటు కంపేర్ చేయకుండా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. అది ఇక్కడ చూసారా ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో? ఇవన్నీ చైన్స్, బ్రాస్లెట్స్ అలాంటివి అనమాట. గోల్డ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మేము ఫ్లైట్ ఎక్కేసాము. లగేజ్ వ్యాన్ చూడండి, అట్లా లగేజ్ ఫ్లైట్లోకి పెట్టేస్తారన్నట్టు. ఇక్కడ మాకు మెనూ కార్డ్ ఇస్తారు, వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు. మనకు రెస్టారెంట్లో మెనూ కార్డ్ ఎలా ఇస్తారండి, డ్రింక్స్కి ఒక కార్డు ఉంటుంది, మనకు లంచ్కి, డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్కి కూడా ఒక కార్డు పెట్టింటారు అనమాట. కార్డ్ అంటే ఒక బుక్ లాగా ఉంటుంది. దాంట్లో చూసి మనం సెలెక్ట్ చేసి ఆమె ఆర్డర్ తీసుకుంటే మనకు సర్వ్ చేస్తారు. వాళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగుందండి. ఎప్పుడు నవ్వుతూ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో చాలా బాగుంది. నేను బ్రేక్ఫాస్ట్ తింటున్నాను చూడండి. ఇది చాలా బాగుందన్నమాట. అంటే పక్కన కుక్కుడు మూందాలు, ఫ్రెష్ ఫ్రూట్స్, అదేదో స్వీట్ ఇచ్చినట్టున్నారు, బట్టరు, చీజు అలాంటివి ఇస్తారు. అవి మనం ఆ బ్రెడ్ అవి తినలేకున్నా కానీ ఫ్రూట్స్, ఆ మూందాలు చాలా బాగుంటుంది. ఈ నైట్ డిన్నర్కి నేను ఫ్రూట్స్ తీసుకున్నాను. ఫ్రూట్స్ కూడా చాలా వాళ్ళే ఆర్టిస్టిక్గా వాళ్ళు అరేంజ్ చేస్తారు చూడండి, ఎంత బాగా 5 వెరైటీస్ ఫ్రూట్స్ పెట్టారు. అలా ఆ ఫ్రూట్స్ తిని జ్యూస్ తాగేశాను. చాలా హ్యాపీగా ఉండింది. అంటే ఫిల్లింగ్గా ఉంటుంది కదా మనకి. ఇది లంచ్ కూడా చాలా వెరైటీస్ పెడతారు. అంటే చాయిస్ ఉంటుంది కదా, మనం మంచివి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు.
మనం ఫ్లైట్లోకి ఎంటర్ అయిన వెంటనే అలా నట్స్ పెట్టి జ్యూస్ ఇస్తారు. ఇవేంటో ఇచ్చారు. ఇది ఐ మాస్క్ ఉంది దీంట్లో. ఇక్కడ ఇంకో ప్యాకెట్ ఉంది. ఇది నైట్ సూట్, నైట్ వేసుకోవటానికి సూట్ ఉంది. ఆ తర్వాత కిట్, దీంట్లో మాయిశ్చరైజర్స్, పేస్ట్, బ్రష్ అలాంటివి అనమాట, క్రీము. ఈ బిజినెస్ క్లాస్లో కాస్ట్ ఎలా పెట్టామో కంఫర్ట్స్ కూడా అలానే ఉంటాయి. ఎంత కంఫర్ట్గా ఉంది చూడండి. అలా రెక్లైనర్లో అలా కాళ్ళు మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బెడ్ లాగా చేసుకొని హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలా స్ట్రైట్గా టీవీ అనమాట. ఈ కొట్టామంటే ఎంటర్టైన్మెంట్ అనమాట. మన తెలుగు సినిమాలు వస్తాయి. ఇది మినీ ఫ్రిడ్జ్, ఇందాకే చెప్పాను కదా అది. సినిమాల్లో చాలా చాయిస్ ఉంటుంది. ఏ లాంగ్వేజ్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డిన్నర్ టైం అయింది, మాకు డిన్నర్ వచ్చేసింది. మన టీవీ రిమోట్ ఉంటుంది, దాంట్లోనే ఒక సింబల్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసామంటే వెంటనే ప్రెస్ చేసిన మినిట్లోనే వచ్చేస్తారు మన దగ్గరికి. ప్రాబ్లం అడిగి సాల్వ్ చేస్తారు. అది చూడండి, ఫుడ్ ఎంత హైజెనిక్గా ఉందో. ఏ టైం అయినా ఫ్రూట్ కావాలి అంటే మనకు 5 వెరైటీ ఫ్రూట్ పెడతారు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, పైనాపిల్, మ్యాంగో, లిచీ ఇట్లాంటివి పెడతారనమాట. మేము ఫ్లైట్ దిగేసాము, బ్యాగేజ్ క్లైమ్కి వెళ్తా ఉన్నాము. బ్యాగేజ్ కూడా బిజినెస్ క్లాస్ వాళ్ళకి ఒకేసారి ఫస్టే పెట్టేస్తారనమాట బ్యాగ్స్. ప్రాబ్లం ఏముండదు, వెంటనే వచ్చేసాయి మా బ్యాగ్స్. అన్నీ సర్దేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇంతవరకు ఓపికగా చూశారు మీరు. థ్యాంక్ యూ.